9B5 దంపతుల అవగాహన సూత్రాలు ఆలోచించు జీవించు. ఏ దంపతుల అవగాహన పరిపత. వివాహం అనేది దేవుని వరము, దేవునితో స్థాపింపబడినది, ఆజ్ఞలచే క్రమబద్ధం చేయబడినది, దేవునితో దీవించబడినది. వివాహ ప్రేమ అనేది సేవకు దేవసేవకు సంబంధించింది, రెండింటికి సంబంధించిన దివ్య సంస్కారము. వివాహం యొక్క అర్థం ఏమిటి? భూలోక ఆనందము. వివాహ పరమార్థం ఏమిటి? పరలోక నిత్య జీవం, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. వివాహం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాపకము, ఉద్యోగము, పని. ఉన్నత ధ్యేయాలు ఉండాలా, అలసత్వం పనికిరాదు. లేని ఎడలు దేవాతీస్తారు, జాగ్రత్త వహించండి. 5వ అంశం ఏంటంటే, పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు, రెండు మనసులు, రెండు తనువులు, రెండు జీవితాలతో పాటు రెండు కుటుంబాలను ఏకం చేసే బంగారు బాట, బంగారు లోకము. 6వ అంశం ఏంటంటే, వివాహం అనేది 50-50 వ్యాపకము, బాధ్యత పంపిణీ కాదు. ఇది యాపిల్ పండు కాదు, శీర్షకము విభజించటకు. ఒకరు ఇవ్వకపోయినా మరొకరు ఇచ్చుతూ పోవాలి, పనులు పూర్తి చేయాలి. కానీ సమానత్వమైన భావన చాలా ముఖ్యము. 7వ అంశం ఏంటంటే, దంపతులు ఒండురులకు వరము, విధి కన్నా చేయవలసిన పని. భిన్నత్వంలో ఏకత్వం సాధించాలి, అయినను ఏకత్వంలో భిన్నత్వం కలిగి ఉంటారని గ్రహించాలి. 8వ అంశం ఏమిటంటే, వివాహం అనేది రంగుల మిశ్రమము. అదరక బెదరక విశ్వాసముతో దంపతులు భవిష్యత్తు పట్ల గొప్ప నిరీక్షణ కలిగి నిండు జీవితం జీవించాలి. 9వ అంశం ఏంటంటే, భార్య భర్త అనేది ఒక వస్తువు కాదు, అర్ధభాగము. అర్ధనారీశ్వరి, అర్ధనారీశ్వరుడు. కాబట్టి విడదీయుటకు, విభజించుటకు, మార్చుటకు వీలు లేదు. అంతేకాకుండా 10వ అంశం ఏమి చెప్పొచ్చుకోవాలంటే, విడాకులు, వివాహ విచ్ఛేదము జరిగిన ప్రతిసారి ఒక చిన్న సంస్కృతి నేల రాలినట్లే. అంతేకాకుండా వివాహం అనేది ఉభయులకు మేలు చేకూరును. ఇద్దరు సంతోషించాలి, ఇద్దరు సుఖశాంతులతో జీవించాలి. సంతోషం లేని పెళ్లిళ్ళు ఉండవు. వివాహం చేసుకున్న భాగస్వాములు మాత్రమే పరిపక్వం లేనివారు. 12 కాపురానికి సూత్రాలు ఏమిటి? 1 భర్తలారా భార్యను ప్రేమించండి, భార్యలారా భర్తలకు అనుసరించండి, విధేయించండి. ఇద్దరూ కార్యరూపంలో చూపించాలి. భర్త ఏమిటి? ప్రేమ, ఓర్పు, నేర్పు, సహనము, త్యాగంతో కూడిన సేవా నాయకత్వం వహించాలా. భార్య ఏంటంటే స్వేచ్ఛగా, నిర్బంధం లేకుండా, సంతోషముగా, సేవికగా భర్తను అనుసరించాలా. నీవే మారాలి అంటే కాదు, మంచి భర్తగా, మంచి భార్యగా ఒకరికొకరు మారాలా. దంపతులదే యుగల గీతం కానీ ద్వంద్వ యుద్ధము కాదు. వారిది ఒకే రాగం, ఒకే బాట, ఒకే గమ్యం. భార్యాభర్తలు వారి వారి ధర్మాలు నెరవేర్చాలా. మాట్లాడుకోవటం మానవద్దు. సూర్యుడు అస్తమించేలోగా కోపతపాలు విడనాడాలా. పట్టు విడిన పరమానందమే. జీవిత సుఖశాంతులకు మూలం ఏమిటి? సహనము, సర్దుకుపోవటము. నేను నా పెండ్లి నుండి మేము మా పెండ్లికి మారాలా. ప్రేమ భాషలు తెలుసుకొని జీవించాలా. వివాహ పవిత్రతను విస్మరించరాదు. నీ వివాహము సుఖశాంతులతో వర్ధిల్లాలంటే పవిత్రను తప్పకుండా పాటించాలి. పవిత్ర ద్వారానే కుటుంబం యొక్క సంతోషము, ఆనందము కూడా ఇమిడి ఉన్నది. దాంపత్య విజయంలో 2% సృజనాత్మకమైన చర్యలు ఉన్నాయి. 98% ఏంటి? గ్రహించు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని గ్రహించాలి. సంతోషకరమైన భార్య, సంతోషకరమైన భర్త ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుంది? ఆ కుటుంబము సంతోషకరమైన కుటుంబానికి పునాది. గ్రహించండి, గైకొని జీవించాలి. 1 గురుత్వము, వివాహం అనేది ఇతరుల శ్రేయస్సు కొరకు, రక్షణ కొరకు కోరతాయి. అవి వ్యక్తిగత రక్షణకు, అభివృద్ధికి తోడ్పడతాయి. దైవ పిలుపు మానవుల యొక్క బాధ్యత. అంతేకాకుండా దాంపత్య విజయం 3 రకాలుగా ఉంటుంది. 1 భౌతికము, అంటే బయటకు కనిపించేది. 2 మానసికము, కేవలము ఆలు మగల మధ్య మాత్రమే తెలిసేది. 3వది ఆధ్యాత్మికము, దంపతులు దేవునితో సంబంధం కలిగి ఉంటుంటే జీవించటం. అంతేకాకుండా వివాహం అనేది కలిసిమెలిసి ఉండటం మొదటి మెట్టు మాత్రమే. కలిసిమెలిసి ఉండటం ఒక విధానము, ఒక క్రమ పద్ధతి. కలిసిమెలిసి జీవించటం అనేది ఒక విజయమే, ఒక మర్మము, ఒక అద్భుతము. వివాహం అనేది ఘనమైంది, పవిత్రమైంది. మరి సంఖ్యలు కాదు, నైతిక సిలువ. వివాహం అనేది ఘనమైంది, పవిత్రమైంది. సంఖ్యలు కాదు, నైతిక సిలువ. భక్తి, ముక్తి మార్గమే కాదు, ఇహపర ఆనందము కూడా. మరి వైవాహిక జీవితంలో 3వ వ్యక్తికి ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వవద్దు. మీ జీవితంలో ప్రవేశించనివ్వకండి. పురుషుడిదేమన్నా స్థూపు తత్వము, స్త్రీది వినికడి తత్వము కనుక దంపతులు ఇద్దరు కూడా జాగ్రత్త వహించాల. అహం, అహంకారం, ఆగ్రహము, అసహనం అనేది ఈ అకార త్రయాన్ని విడనాడాల. కుటుంబ వ్యవహార శైలుల్లో పదాలు 3 పదాలు ముఖ్యం. మ్యాజిక్ వర్డ్స్ 3 ఉన్నాయి. అనునయ పదాలు, కుటుంబ వ్యవహార శైలిలో అనునయ పదాలు, క్షమాపణలు, ప్రశంసలు జీవితంలో ఉత్తేజాన్ని నింపుతాయి. ఇంటి తాళపు చెవులు మరిచిపోవద్దు. కీస్, KEYS, కీస్ అంటే దైవ జ్ఞానము, లోహ జ్ఞానము అవసరము, మెలకువలు అవసరము.
ఈ అంటే సమానత్వము, వై అంటే పరస్పర విధేయత, ఎస్ అంటేనేమన్నా ఇరువురికి సంతృప్తి అవసరం అండి. అంతేకాకుండా ప్రార్థించే కుటుంబం ఎప్పుడు విచ్ఛిన్నము కాదు, నిలిచే ఉంటుంది అని గ్రహించాలా. ప్రార్థనా సహిత నిర్ణయాలు, క్రియలు చాలా ముఖ్యము. అంతేకాకుండా వివాహములో ఇద్దరు వ్యక్తుల్ని పెళ్ళాడతాము, కానీ వ్యక్తి గుణాలతో జీవించడం చాలా కష్టము సుమా. కానీ దేవుని సన్నిధిలో సంఘం ఎదుట ఒకరినొకరు భాష చేశారు కనుక, ప్రమాణం చేశారు కనుక మరవద్దు. ముప్పేట్ల 12 తాడు సులువుగా తెగదు కదా. అంటే వివాహములో భార్యాభర్త దేవుడు ఉంటాడు. భార్యాభర్త దేవుని కృపతో భూలోకంలో దేన్నైనా సాధించవచ్చు, కానీ ఒంటరిగా ఏమి చేయలేరు, ఏమి సాధించలేరని గ్రహించాల. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ us all.